మీ ఇంట్లో తల్లిదండ్రులు నమ్మతలేరు అభిషేక్ అవును నిన్ను. వాస్తవం అన్న. ఆ? మీ కుటుంబ సభ్యులు నమ్మతలేరు అభిషేక్ నిన్ను. సరే మీ ఫ్రెండ్స్ ఏం సపోర్ట్ చేస్తారో తెలియదు అభిషేక్, బట్ నువ్వు ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతూ ఉన్నావు. అవును. సక్సెస్ అవుతావా? సక్సెస్ అవుతామా కాదా అనేది నా తరపున నా కోసం నేను సోలో ఫైట్ చేస్తలేను అన్న. నా వ్యక్తిగతం కోసం నేను ఫైట్ చేస్తలేను. నా తరపున ఇంకో 10 మంది లాభపడ్డా కూడా దాంట్లో నేను బెనిఫిట్ అయిన, నేను గెలిచినట్టే. నేను ఏదైతే ఫిలాసఫీ పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినానో ఆ ఫిలాసఫీ వర్కౌట్ అయినట్టే. నా ఫిలాసఫీ వర్కౌట్ అయిందంటే నేను గెలిచినట్టే ఆటోమేటిక్గా. అందులో నేను ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఏదో ఇంకోటి అయిపోవాలి అనేది లేదు. మేము మా యువకులకి ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నాం. యూత్ కోసం మేము పోరాడుతున్నాం. ఆ యూత్లో నాలాంటి నా పక్కన ఉన్న ఇంకొకడు సక్సెస్ అయినా కూడా నాకు అది నా సక్సెస్తో సమానం. అది నేను దాన్ని బిలీవ్ చేస్తాను. అంటే తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులు నాకు కూడా నేను రాజకీయం చేయడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు వాస్తవానికి. కానీ మేము రాజకీయం ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళని కాదని ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, ఇద్దరు బిడ్డలను కంటే ఒక బిడ్డని దేశం కోసం కనండి, ఒక బిడ్డని మీకోసం కనని అన్నారు. నేను దేశం కోసం పుట్టినా అని మా తల్లిదండ్రులు నమ్మలేకపోవచ్చేమో ఆ నిజాన్ని. కానీ నాకు అనిపిస్తుంది నేను దేశం కోసం పుట్టినా, జనాల కోసం పుట్టినా, జనాల మధ్యలోనే ఉంటా, జనాల మధ్యలోనే చచ్చిపోతా.